హాయ్ ఫ్రెండ్స్, మహాభారత యుద్ధంలో కృష్ణుడికి ఎన్నో రహస్యాలు తెలుసు. అలా కృష్ణుడికి తెలిసిన ఒక రహస్యం గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అసాకా ఛానల్. ఇక కథలోకి వస్తే, భీముడు ఎంతో మందిని చంపాడు. అలా చంపిన వాళ్ళలో నలుగురు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఆ నలుగురు ఎవరంటే బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు. అందులో మొదటిగా బకాసురుడు. బకాసురుడు ఒక నగరాన్ని పీడించేవాడు. అతనికి ప్రతిరోజు 2 ఆవులు, ఒక బండెడు బియ్యం, ఒక మనిషిని ఆహారంగా పంపేవారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల పాండవులు అక్కడ నివసించేవారు. అప్పుడు భీముణ్ణి ఆహారంగా పంపారు. వెళ్లే దారిలో భీముడు ఆ బండిలో ఉన్న ఆహారం మొత్తం తిని నిద్రిస్తాడు. అప్పుడు కృష్ణుడు తన మాయతో భీముడిని నిద్రలేపుతాడు. తరువాత భీముడు బకాసురుడితో యుద్ధం చేసి బకాసురుడిని సంహరిస్తాడు. తరువాత జరాసంధుడు 100 మంది రాజుల్ని శివపూజకు బలి ఇద్దామని నిశ్చయించుకొని 95 మంది రాజుల్ని బంధిస్తాడు. అప్పుడు కృష్ణుడు, భీముడు బ్రాహ్మణ రూపంలో జరాసంధుడి రాజ్యంలోకి చొరబడతారు. తర్వాత భీముడు జరాసంధుడితో యుద్ధం చేసి జరాసంధుడిని సంహరిస్తాడు. అప్పుడు ఆ 95 మంది రాజులు మహాభారత యుద్ధంలో పాండవుల పక్షాన్ని యుద్ధం చేస్తారు. తరువాత పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాస కాలంలో విరాట అనే నగరంలో ఉండేటప్పుడు కీచకుడు ద్రౌపదిని చెరపట్టడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు భీముడు కీచకుడిని ఒక గదిలో సంహరిస్తాడు. చివరిగా మహాభారత యుద్ధం ఆఖరి రోజున భీముడికి దుర్యోధనుడికి మధ్య ఒక ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. అప్పుడు భీముడిని కృష్ణుడు దుర్యోధనుడి తొడ మీద కొట్టమని సూచిస్తాడు. ఆ విధంగా దుర్యోధనుడిని సంహరిస్తాడు భీముడు. ఇక ఈ కథలో రహస్యం ఏంటంటే, భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు వీళ్ళ 5గురు ఒకే నక్షత్రంలో జన్మించారు. ఈ 5గురికి మధ్య ఒక జాతక సంబంధం ఉంది. అది కృష్ణుడికి మాత్రమే తెలుసు. అది ఏంటంటే, ఈ 5గురిలో ఏ వ్యక్తి అయితే మొదట ఇంకో వ్యక్తిని సంహరిస్తాడో అతడే మిగతా 3 కూడా సంహరించగలడు. అందుకే కృష్ణుడు వీళ్ళతో యుద్ధం చేసేటప్పుడు భీముడికి సాయం చేస్తాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావడానికి కిందున్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.